బాబు లే. ఎవరయ్యా నువ్వు? ఈ గాయాలు చూడు. నాకు చూపిస్తున్నావేంటి? హాస్పిటల్కి వెళ్ళి బాగు చేయించుకోపో. ఈ గాయాలను గూర్చి నీకింకా అర్థం కాలేదు. చూడు, ఇటు చూడు. ఈ గాయాలను గురించి నీవు ప్రకటించే రోజులు వస్తాయి. తప్పక ప్రకటిస్తావు. ప్రభువా, ప్రభువా, యేసయ్యా! యేసయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా, నీకు స్తోత్రం యేసన్నా? స్తోత్రం స్తోత్రం. యేసన్నా? ప్రభు నీకు స్తోత్రం ఎక్కడున్నావురా? స్తోత్రం స్తోత్రం. ఇక్కడున్నావా? సరే, అన్నం తిందుగనరా. ప్రార్థన చేసుకుంటున్నానమ్మా. అన్నం తినకూడదు. అన్నం తినకూడదా? పోనీ ఉప్మా చేసి పెట్టేదా? ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నానమ్మా. ఏం తినకూడదు. కనీసం అట్టి పండ్లైనా తినరా. అవి కూడా తినకూడదమ్మా. పోనీ ఒక గ్లాస్ పాలైనా తాగరా. పాలు కూడా తాగకూడదమ్మా. అన్నం తినమంటే తినవు, అట్టిపండు తినమన్నా తినవు, కనీసం పాలు తాగమన్నా తాగవు. ఎలాగరా నీతో సచ్చేది? ప్రభువా, నీకు స్తోత్రం స్తోత్రం. ప్రభువా, నీకు వందనాలు. ప్రభువా, స్తోత్రం. యేసయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా, నీకు స్తోత్రం స్తోత్రం. యేసయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం. ప్రభువా, నీకు స్తోత్రం స్తోత్రం. దేవా, స్తోత్రం. దేవా, స్తోత్రం స్తోత్రం. ప్రభువా, ప్రభువా, నీ పాదాలు తాకే ధన్యత నాకు ఇచ్చావా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసురాజా, నీకు స్తోత్రం స్తోత్రం. ప్రభువా, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. రేయ్, ఎక్కడికరా నువ్వు వెళ్ళేది? నేను ప్రభు సేవకి వెళ్తున్నా. అట్ట బెల్లం కొట్టేది రాయల్లే కూర్చోపోతే వాడిని ఆపొచ్చుగా.